హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తనుజ యొక్క ఎలివేషన్ అని అనుకోవచ్చు, లేకుంటే తనుజ గురించి తనుజ నామినేషన్లో మాట్లాడిన విధానం గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తనుజ ఉన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను నా వీడియోని. ఓకే, అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే తనుజని పిట్ట కొంచెం కూతగనం అని అనొచ్చు, లేకుంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలినట్టు రాలేరని చెప్పొచ్చు. అదేవిధంగా ఒక ఉగ్రరూపం చూపించింది తనూజ అని మాత్రము మన నామినేషన్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే నామినేషన్ ప్రక్రియ జరిగింది కదా, నామినేషన్ ప్రక్రియలో మాత్రము తనూజ మాట్లాడిన విధానము అది ఎవరు రమ్యమోక్ష అండ్ మాధురి గారికి అయితే నిజంగా అయితే చెప్పు తవాల్లో పెట్టి కొట్టినట్టు కాదు, డైరెక్ట్గా కొట్టినట్టే అనిపించింది. ఆ విధంగా మాట్లాడింది తనూజ. ఎందుకంటే తాను ఎవరు రమ్యమోక్ష అని మన మాధురి గారు కళ్యాణ్ విషయము, అదేవిధంగా తనుజ విషయం మీద కొంచెం బాంబుల సప్పుడిని వస్తుంది, దివాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే తనుజ మరియు కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ, అదేవిధంగా ఏమంటారంటే తనుజ మీద బాగా చేయలేసి మాట్లాడుతున్నారు. తనుజ చనువివ్వడం బట్టే ఖచ్చితంగా కళ్యాణ్ కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని మాత్రము మాధురి గారు అనడం అయితే జరిగింది. ఆ విధంగా నేను నా మీద చేస్తే మాత్రం నేను లాగి ఒకటి ఇస్తానని మాత్రము మన రమ్యమోక్ష గారు అయితే అనడం అయితే జరిగింది. ఈ రెండు విషయాలని ఒకేసారి రమ్యమోక్షను నామినేట్ చేస్తున్న తనుజ చప్పట్లు కొడుతూ చప్పుడు ఈ విధంగా వస్తుందా, చప్పుడు దీనికంటే ఎక్కువ వస్తుందా, వీళ్ళ ద్వారా వస్తుందా అని చెప్పేసి వీలేసి మాత్రం మనకు చూపించినప్పుడైతే అందరి చెవులు అయితే ఒక రకంగా ఏమైందంటే ఒక వీణుల విందుగా అనిపించింది, అంతే కదా. దానికి తోడు ఒక ఏంటంటే ఎంత అగ్రెసివ్గా, అదేవిధంగా వెటకారంగా మళ్ళీ ఎవరైతే ఎవరు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంటే నేను వద్దని చెప్పినా కదరా, ఇప్పుడు చెయ్యి అని భుజం మీద చెయ్యేసి తట్టించుకోవడం అయితే ఆ పీక్ అని అనిపించింది, అంతే కదండి. ఇద్దరి మధ్యలో ఉన్న ఏదైనా రిలేషను వాళ్ళిద్దరి మధ్య తెలుస్తుంది. మనకు కొంచెం తెలిసి సగం తెలియకుండా మనం మాట్లాడడం 100% తప్పు నా విషయంలో. అంటే నా నా ఏమంటారంటే నా అభిప్రాయంలో ఖచ్చితంగా ఒక ఇద్దరు గురించి వాళ్ళు ఏ రిలేషన్లో మెయింటైన్ చేస్తున్న ఫ్రెండ్సా లేకుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు మెచ్యూర్ మైండెడ్ అండ్ అడల్ట్ ఏదైనా చేసుకోవచ్చు. దాని గురించి వాళ్ళిద్దరి గురించి నెగిటివ్ మాట్లాడడం ఎందుకు, ఈ విధంగా నెగిటివ్ మాట్లాడి వాళ్ళ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, మిగతా వాళ్ళకి స్ట్రెస్ తీసుకురావడం ఎందుకు. ఆ విధంగా తనుజ మాత్రము ఒకే దెబ్బకు రెండు బిడ్డలు అన్నట్టు అటు మాధురి గారికి ఇటు రమ్యమోక్ష గారికి గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని చూసిన ప్రేక్షకులకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. తనుజ ఫైర్ అయింది, నిజమైన గేమ్ అనేది బయటకు వచ్చింది తనుజ నుంచి అనేది అనిపిస్తుందా అన్నది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియండి. పోతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా తనుజ యొక్క ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్, బై.